పరమేశ్వరుడు లేడు, పార్వతి ఒక్కతే ఉన్నది, పరమేశ్వరుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నది. మరి ఇదంతా కూడా తెలుసుకుని గజాసురుని యొక్క కోరిక మేరకు ఆయన దగ్గరే వసిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకుని దేవతలందరినీ కూడా ప్రార్థించిందట పార్వతీదేవి. దాంతో బ్రహ్మాది దేవతలందరూ కూడా మరి మారువేషాలు ధరించారుట. మరి నందీశ్వరుణ్ణి గంగిరెద్దు వేషం వేశారుట. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు గంగిరెద్దులు వారి వేషాలు వేసుకున్నారుట. భూలోకానికి చేరి గజాసురుని దగ్గర మరి గంగిరెద్దుల వేషం మరి ఆటను కట్టారట. మరి ఈ ఆట చూసేటప్పటికీ ఆ గజాసురుడు ఎంతో సంతోషించి మీరు కోరుకున్నటువంటి వరాన్ని నేను ఇస్తాను అని చెప్పి అన్నట్ట. దాంతో బ్రహ్మాది దేవతలందరూ కూడా అయ్యా మాకు నీ ఉదరంలో నివసించేటువంటి పరమశివుణ్ణి మాకిప్పించు అని చెప్పి అడిగారట. దాంతో మరి ఇచ్చిన మాట కాదనలేక ఆ గజాసురుడు సరేనన్నట్ట. దాంతో నందీశ్వరుడు తన వాడి అయినటువంటి కొమ్ములతో ఆ గజాసురుని యొక్క పొట్టను చీల్చి దాంట్లో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి బయటకు తీశాట. మరి గజాసురుడు మరణిస్తూ చెప్పాట, పరమశివ నేను నీ పరమ భక్తుడను, నీ చేత నేను నా మరణాన్ని పొందుతున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది, కాకపోతే నా యొక్క శిరస్సు లోకపూజ్యం అవ్వాలి అనేటువంటి వరాన్ని నాకు ఇవ్వు నాయనా అని చెప్పి ఆ పరమశివుణ్ణి బతిమలాడాట గజాసురుడు. అక్కడ కైలాసంలో పరమశివుడు వస్తున్నాడు అనేటువంటి వార్త వినబడింది. దాంతో పార్వతీదేవి అభ్యంగ స్నానానికి సిద్ధమవుతూ మరి కైలాసంలో ఎవరూ లేకపోయేసరికి నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసిందట. దానికి ప్రాణం పోసి అయ్యా నీవిక్కడే ఉండు, మరి నేను వచ్చేంత వరకు కూడా ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ పిల్లవాడికి మోదగాలనిచ్చి లోపలికి వెళ్ళిందట. ఇంతలో ప్రమదాది గణాలతో అట్టహాసంగా శివుడు మరి కైలాసానికి చేరుకున్నట్ట. దాంతో ఈ పిల్లవాడు అడ్డుకున్నట్ట, పోయి ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ చెప్పింది అని చెప్పి. దాంతో లేదులైనా నేను కైలాసానికి అధిపతిని, వీరంతా మన గణాలు, మరి నాకు ఎటువంటి అనుమతి అక్కర్లేదు అని చెప్పి చెప్పగా ఆ పిల్లవాడు వినకపోగా ఆ ప్రమదాది గణాలతో యుద్ధం చేస్తూ ఉన్నట్ట. దీంతో కోపగించినటువంటి పరమశివుడు తన వాడి అయినటువంటి త్రిశూలంతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండించాట. ఇంతలో అభ్యంగ స్నానాన్ని ముగించుకుని బయటకు వచ్చినటువంటి పార్వతీదేవి తన ముద్దులారేటువంటి ఆ పిల్లవాడు మరి విగతజీవిగా పడి ఉండేటప్పటికీ ఎంతో చలించిపోయిందట. దాంతో పరమశివుణ్ణి అయ్యా నేను ఈ పిల్లవాడిని అపురూపంగా చూసుకున్నాను, మరి ఈ విధంగా జరిగింది, నా పిల్లవాడిని నాకు బతికించిదండి అని చెప్పి అడిగిందట. దాంతో పరమశివుడు ఇక్కడికి ఉత్తరం దిక్కున ఏ ప్రాణి అయితే శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉంటుందో ఆ ప్రాణి యొక్క శిరస్సును ఖండించి తీసుకురమ్మని చెప్పాట ప్రమదాది గణాలతో. వెళ్ళగా అక్కడ భూలోకంలో గజాసురుడు తల ఉత్తరం వైపుకు పెట్టుకుని పడిపోయి ఉన్నట్ట. మరి ఆ యొక్క శిరస్సును ఖండించి ప్రమదాది గణాలందరూ తీసుకురాగా ఆ శిరస్సును మళ్ళీ బాలుని యొక్క శరీరానికి అంటించారుట. బ్రహ్మ మళ్ళీ తిరిగి ప్రాణాన్ని పోసాట. దీంతో మరి ఆ పిల్లవాడు కాస్త గజముఖుడుగా ఉన్నటువంటి ఆ పిల్లాడు కాస్త గజాననుడు అయ్యాడు. మరి ఆనాటి నుండి కూడా మరి కైలాసంలో ఆ పిల్లవాడిది చక్కగా సాగుగా సాగుతూ ఉన్నదిట. ఆ కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుల మధ్య అల్లారుముద్దుగా పెరుగుతున్నటువంటి ఈ గణపతిని మరి భాద్రపద శుక్ల చతుర్థి నాడు లోకమంతా కూడా కీర్తిస్తూ ఉన్నదిట. ఒకానొక రోజున భాద్రపద శుక్ల చవితి నాడు మరి భూలోకానికి వచ్చినటువంటి వినాయకుడు మరి ఇంటింటా తిరుగుతూ మరి ఎన్నో మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు తిన్నట్ట. తిరిగి కైలాసానికి చేరుకున్నట్ట. ఎదురుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కనబడేటప్పటికీ వారికి వంగి నమస్కారం చేయబోయాట. ఇంతలో తన ఉదరం నుండి కూడా తిన్నటువంటి పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చేసాయట. ఇది చూసి మరి శివుని యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చంద్రుడు పక్కును నవ్వాట. మరి దీన్ని మరి తల్లి పార్వతీదేవి ఏ ఆకారాన్ని చూసైతే నువ్వు నవ్వావో మరి నిన్ను చూసినటువంటి వాళ్ళు లోకంలో మరి అవమానాలను పొందుతారు అని చెప్పి పార్వతీదేవి శపించిందట. ఆనాటి నుండి కూడా చంద్రుణ్ణి ఎవరైతే దర్శనం చేస్తారో వారికి మరి ఎన్నో చేయనటువంటి తప్పులకు మరి పాపాలను అంటగట్టేటువంటి మరి ఇటువంటి వరాన్ని ఇచ్చిందట పార్వతీదేవి. దీన్ని చూసి చెలించిపోయాట చంద్రుడు. అమ్మా తెల్లవారితే సూర్యుని చూడాలి, రాత్రి అయితే చంద్రుని చూడాలి, మరి నన్ను చూస్తేనే వారికి అపకీర్తి కలుగుతుంది, అపనిందలు పాలవుతారు అనేటువంటి శాపం ఇవ్వడం ఎంతవరకు అమ్మా అని చెప్పి అన్నదిట. మరి దాంతో ఆ రోజున మళ్ళీ తిరిగి చెప్పిందట, ఎవరైతే భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయకుడిని, ఆ బిడ్డ అయినటువంటి వినాయకుడిని ఆరాధన చేసి ఆ కథాక్షతలు శిరస్సు మీద జల్లుకుంటారో వారికి సంవత్సరం మొత్తము కూడా మరి చంద్రుడిని చూస్తే ఎటువంటి దోషము కలగదు అని చెప్పి పార్వతీదేవి చెప్పిందట. మరి ఆనాటి నుండి కూడా మరి భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక చవితి నాడు
వినాయకుని యొక్క ఆరాధన చేసి ఆ కథాక్షతలు శిరస్సు మీద జల్లుకోడి మరి చంద్రుడిని చూసినంత మాత్రాన మరి దర్శన దోషం లేదు అని చెప్పి లోకంలో మరి వ్యాపించిందట. ఇదిలా ఉండగా ద్వాపర యుగం సమీపించింది. ఒకానొక రోజున శ్రీకృష్ణ పరమాత్మ సాయంకాలం నాడు మరి గోవులకు పాలు పితుకుతూ ఉన్నట్ట. మరి గోవులు పాలు పితుకుతూ ఉండగా ఆ గోవుల యొక్క ఆ క్షీరం యొక్క బింబంలో చంద్రుని యొక్క బింబాన్ని చూశాట. ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్థి. అయ్యో, భాద్రపద శుక్ల చవితి నాడు నేను చంద్రదర్శనం చేసుకున్నాను కదా, నాకు ఎటువంటి నిందలు పొందుతాను అనుకున్నట్ట. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనేటువంటి ఒకనొక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారు సూర్యుని గురించి తపస్సు చేసి ఒకనొక శమంతక మణిని పొందారట. ఆ శమంతకమణి రోజు 7 బారువుల బంగారాన్ని ఇస్తుందట. అటువంటి మణిని శమంతకమణిని మరి ఆ సత్రాజిత్తు రాజుగారు తన అంతఃపురంలో ఉంచుకున్నారట. మరి తన తమ్ముడైనటువంటి సూరసేనుడు ఒకానొక రోజున వేటకు వెళుతూ ఈ శమంతకమణిని మెళ్ళో వేసుకుని వేటకు వెళ్ళాట. మరి వేటలో ఒకానొక సింహం ఈ సూరసేనుని చంపి తన మెళ్ళో ఉన్నటువంటి ఆహారం ఏదో బాగున్నదే అని నోటితో పట్టుకుని పోతూ ఉండగా ఆ సింహం దగ్గర నుండి జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకుని తన కూతురైనటువంటి జాంబవతికి ఇచ్చాట. మరి వేటకు వెళ్ళినటువంటి సూరసేనుడు వారం రోజులైనా తిరిగి రాకపోయేసరికి తన కొంత పరివారాన్ని పంపించాట అడవిలోకి. సూరసేనుడి యొక్క మృతదేహం ఉన్నదిట. మెడలో శమంతక మణి లేదుట. మరి కొంచెం దూరంలో సింహపు అడుగుజాడలు ఉన్నాయట. దాన్ని అనుసరించేటప్పటికి మరికొంత దూరంలో మాయమైపోయాయట. ఇదంతా కూడా శ్రీకృష్ణుడి పనే అని చెప్పి లోకంలో ప్రచారం చేయడం మొదలుపెట్టాట సత్రాజిత్తు. ఎందుకు అంటే ఇది వరలో శ్రీకృష్ణ పరమాత్మ అడిగి ఉన్నట్ట, ఇటువంటి విలువైనటువంటి మణిని మీ దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదం నాయనా, అది నా దగ్గర నాకు ఇవ్వు అని చెప్పి అడుగున్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ. మరి సూరసేనుణ్ణి శ్రీకృష్ణుడే చంపి ఆ శమంతకమణిని అపహరించాడు అనేటువంటి అపనింద పొందాట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అపనింద నుండి బయటపడడం కోసం ఆ శ్రీకృష్ణుడు మరి అడవిలోకి వెళ్ళాట. సూరసేనుడి మృతదేహం ఎక్కడైతే ఉన్నదో అక్కడ కొంచెం దూరంలో సింహపు అడుగుజాడలు ఉన్నాయట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడి నుంచి ఎలుగుబంటి యొక్క అడుగుజాడలు ఉన్నాయట. ఆ అడుగుజాడలను వెంబడిస్తూ వెళ్ళగా ఒక గుహ దగ్గరికి వెళ్ళాట. ఆ గుహలో ఒక బాలిక ఉన్నదిట. ఆ బాలిక చేతిలో ఈ శమంతకమణి ఉన్నదిట. అమ్మా, ఆ శమంతకమణి నాకు ఇచ్చేయి అని చెప్పి అడిగేటప్పటికీ ఇంతలో వెనక నుండి వచ్చాట జాంబవంతుడు. నా బిడ్డ చేతిలో ఉన్నటువంటి శమంతకమణి నువ్వు అపహరిస్తావా అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధానికి దిగాట. యుద్ధం భీకరంగా సాగింది. 4 రోజులు 5 రోజులు 6 రోజుల పాటు యుద్ధం సాగింది. 7వ రోజు సమీపించింది. జాంబవంతుడు అనుకున్నట్ట, నాతో యుద్ధం చేయగలిగినటువంటి సర్వసమర్థుడు ఎవర్రా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే. త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రమూర్తిని అడిగి ఉన్నాను, నీతో యుద్ధం చేయాలని నాకు కోరిక ఉన్నది అని చెప్పి అప్పుడు శ్రీరాముడు చెప్పాడు, ఈ యుగంలో నీ కోరిక తీరదు నాయనా, వచ్చే యుగంలో చూద్దాంలే అని చెప్పాట. కాబట్టి వచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే, శ్రీకృష్ణుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తే అని గ్రహించినటువంటి జాంబవంతుడు ఆ శమంతకమణితో పాటు తన కూతురైనటువంటి జాంబవంతిని కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేశాట. దాంతో శమంతకమణితో పాటు జాంబవతిని తీసుకుని తిరిగి మరి సత్రాజిత్తు మహారాజు దగ్గరకు వచ్చి జరిగినటువంటి విషయాన్నంతా చెప్పాట. మరి తన కూతురైనటువంటి సత్యభామను కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేశాట సత్రాజిత్తు. ఈ విధంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వినాయక చవితి నాడు మరి వినాయకుడిని ఆరాధన చేయకుండా చంద్రుని యొక్క దర్శనం చేయడం వల్ల అపకీర్తిని పొంది తిరిగి మళ్ళీ కీర్తిని పొందాడు. మరి ఆనాటి నుండి భక్తజనులందరూ కలియుగంలో వినాయక చవితి నాడు వినాయకుని యొక్క ఆరాధన చేసి ఆ కథాక్షతలు శిరస్సును జల్లుకుని ఎవరైతే చంద్రదర్శనం చేస్తారో వారికి సంవత్సరం పొడుగుతా కూడా మరి చంద్రదర్శన దోషం ఉండదు అని చెప్పి సూతుడు సౌనకాది మహర్షులందరికీ తెలియజెప్పినటువంటి మరి వినాయక వ్రతమాహాత్మ్యం సంపూర్ణం. ఆ అక్షతలు